ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉన్న ఒంగోలులోని కర్నూలు రోడ్ నందు మరమ్మతులకు నేడు శ్రీకారం చుట్టారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన గుంతల వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నిత్యం అనేక మందికి వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న వెంకటరమణ వైద్యశాల డైరెక్టర్లైనటువంటి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ చంద్రశేఖర్లు ముందుకు వచ్చి గుంతలు పూడ్చే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. కర్నూలు రోడ్ బైపాస్ వద్ద నుంచి అద్దెంకి బస్టాండ్ వరకు ఉన్న ఆ గుంతలను మట్టితో పూడ్చి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించారు. సేవా దృక్పథంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టిన వెంకటరమణ హాస్పిటల్ యాజమాన్యం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు ఒంగోలు నంద్యాల మెయిన్ రహదారి అండి. ఇది మన ఫ్లైఓవర్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో ఇక్కడ బాగా గుంతలు పడిపోయి ఉన్నాయి. జనాలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. టూ వీలర్స్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని స్పందించి మేము వెంకటరమణ హాస్పిటల్ స్టాఫ్ అండి, మా డాక్టర్ గారు స్పందించి ఈ గుంతలన్నీ పూడిపీయడానికి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అది ఈ రోజు నుంచి మొదలండి. ఈ లైన్లో గుంతలు మొత్తం ఉండి పూర్తి చేపిస్తున్నాం. మా వర్కర్స్ వాళ్ళ చేతాన్ని తీసుకొచ్చుకొని డాక్టర్ గారి సహకారంతో చేపిస్తున్నామండి. వెంకటరమణ హాస్పిటల్ డాక్టర్ కె సీతారామయ్య గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గారు, డాక్టర్ రమాదేవి గారు వాళ్ళ సహకారంతో మేమంతా స్టాఫ్ని తీసుకొచ్చి ఈ సిప్స్ అంతా చేస్తున్నామండి. గుంతలు లేకుండా, జనాలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామండి. నిత్యం వైద్య సేవలు బాగా రద్దీగా ఉండే మా డాక్టర్ గారు ఈ ప్రజాసేవలో కూడా పాల్గొనాలని, జనాలకి అందుబాటులో ఉండి ఈ కార్యక్రమాలను చేపేస్తాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయాలనుకొని ఉన్నాము.